హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది జో స్టడీ క్లబ్. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీలో జాతీయ ఆదాయం అనే టాపిక్లో దేశీయ ఉత్పత్తి మరియు జాతీయ ఉత్పత్తి కోసం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, అయితే మీలో చాలామంది ఎకానమీ అంటే భయంతో ఉన్నారు. మీరు ప్రతి ఎకానమీ క్లాస్ చూసిన తర్వాత సార్ నాకు ఈ క్లాస్ అర్థమైంది లేదా సార్ నాకు ఈ క్లాస్ అర్థం కాలేదని చెప్పేసి నాకు చెప్పే ప్రయత్నం చేయండి. మీరు ఇక్కడికి వచ్చింది ఏంటంటే నేర్చుకోడానికి వచ్చారు. అన్ని సబ్జెక్టులు పక్కన పెడితే ఎకానమీ అనేది 150 మార్క్స్, ఓకే, 75 మరియు 75 మార్క్స్. మరి మీకు మంచి మార్క్స్ అవ్వాలంటే తప్పకుండా ఈ సబ్జెక్ట్ పైన పూర్తి అవగాహన కావాలి. సో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇన్ కేస్ మీలో ఎవరికైనా అర్థం కాకపోతే నాకు మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయండి. అంతేగాని మీలో మీరు సతమతం అవద్దు. తప్పకుండా ఈ ప్రయాణం అనేది, ఓకే, మీరు నాతో చేసే ఈ ప్రయాణం అనేది ఉద్యోగం సాధించడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. ఓకే, రైట్. చూడండి, దేశీయ ఉత్పత్తి మరియు జాతీయ ఉత్పత్తి. ఓకే, దీన్ని ఇంగ్లీష్లో చూసుకుంటే మనకి డొమెస్టిక్ ప్రోడక్ట్ మరియు నేషనల్ ప్రోడక్ట్, రైట్. సో ఇప్పుడు చూద్దామమ్మా, అసలు దేశీయ ఉత్పత్తి ఏంటండి, జాతీయ ఉత్పత్తి అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. దేశీయోత్పత్తి మరియు ఏంటమ్మా జాతీయోత్పత్తి. ఇది చెప్పేటప్పుడు మీ కాన్సన్ట్రేషన్ మొత్తం క్లాస్పై పెట్టుకోండి. అదేవిధంగా మీ నుంచే ఆన్సర్ వచ్చే విధంగా నేను ప్రయత్నిస్తాను. చూడండి అమ్మ, దేశీయ ఉత్పత్తి అంటే ఒక సంవత్సర కాలంలో ఆ దేశ భౌగోళిక ప్రాంతంలో, ఓకే, ఆ దేశ భౌగోళిక ప్రాంతంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తువుల ద్రవ్య విలువనే మనం దేశీయ ఉత్పత్తి అని చెప్పేసి అంటాం. రైట్. చూడండి, ఒక సంవత్సర కాలంలో ఆ దేశ, రైట్, ఆ దేశ భౌగోళిక ప్రాంతంలో ఉత్పత్తి అయిన, రాద్దాం, ఉత్పత్తి అయిన అంతిమ వస్తువుల సేవలు అనొచ్చు లేదా వస్తు సేవలను మనం ఏమంటామంటే దేశీయ ఉత్పత్తి. ఓకే, డొమెస్టిక్ ప్రోడక్ట్. రైట్. సో అదొక పాయింట్ మనకు అర్థమైంది. నెక్స్ట్ అమ్మా, జాతీయ ఉత్పత్తి అంటే ఒక సంవత్సర కాలంలో ఆ దేశ ప్రజలచే ఉత్పత్తి కాబడిన అంతిమ వస్తు సేవలను ఏమంటామమ్మా, దాన్ని జాతీయ ఉత్పత్తి అంటాం. దీన్ని ఏమంటాం మనం?
డొమెస్టిక్ ప్రోడక్ట్. సో దీన్ని నేషనల్ ప్రోడక్ట్ అమ్మా. చూడండమ్మా, ఒక సంవత్సర కాలంలో ఆ దేశ ప్రజలచే, ఓకే, ఆ దేశ ప్రజలచే ఉత్పత్తి కాబడిన అంతిమ వస్తు సేవలను లేదా వస్తు సేవల ద్రవ్య విలువను మనం ఏమంటామంటే జాతీయ ఉత్పత్తి. మన ఇష్టం, ద్రవ్య విలువను పెట్టచ్చు లేకపోతే అని చెప్పుకోవచ్చు. వస్తు సేవలను ద్రవ్య విలువ పెట్టుకున్నా మంచిది. ఓకే, వస్తు సేవల ద్రవ్యం, ఎందుకంటే మనం నార్మల్గా ఇలా అయినా పర్లేదమ్మా. ఓకే, సో వస్తు సేవలను ఏమంటామంటే మనం జాతీయ ఉత్పత్తి అని చెప్పేసి అన్నాం. ఇక్కడ గమనించండి, ఇక్కడ చూసుకుంటే దేశీయ ఉత్పత్తి, దీంట్లో దీనికి అంటే దేశీయ ఉత్పత్తికి జాతీయ ఉత్పత్తికి నేను చెప్పిన ఈ డెఫినేషన్లో అన్నీ సేమే కనిపిస్తున్నాయి, కానీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అంశం అనేది కొంచెం తేడాగా ఉంది. అదేంటంటే ఇక్కడ చూస్తే దేశీయ ఉత్పత్తిలో భౌగోళిక ప్రాంతం అని చెప్పేసి కనిపిస్తే, ఇక్కడ ఏముందమ్మా ప్రజలచే అని చెప్పేసి కనిపిస్తుంది. మిగతా అంతా సేమ్ టు సేమ్, అవునా కదా? రైట్, ఒక క్లారిఫికేషన్ కావాలి మనకి. ఇక్కడ ఏంటంటే భౌగోళిక ప్రాంతం అని చెప్పేసి దేనికి కనిపిస్తుంది? డొమెస్టిక్ ప్రోడక్ట్లో, అంటే ఆ పర్టిక్యులర్ ఆ దేశం యొక్క సరౌండింగ్స్లో మాత్రమే. ఓకే, ఆ దేశం యొక్క భౌగోళిక ప్రాంతంలో మాత్రం అని చెప్పేసి దేశీయోత్పత్తి చెప్తే, మరి ఇక్కడ జాతీయోత్పత్తి ఏం చెప్తుందంటే ప్రజలచే, అంటే ఒక సంవత్సర కాలంలో ఆ దేశ ప్రజలచే, ఓకే, ఆ దేశానికి చెందిన ప్రజలచే ఉత్పత్తి కాబడిన అంతిమ వస్తు సేవలను జాతీయోత్పత్తి అంటాం. ఇక్కడ చూసుకుంటే భౌగోళిక ప్రాంతం అన్నమాట. గమనించండి, ఇక్కడ మనకి ఈ దేశీయోత్పత్తిలో దేనికి ప్రాధాన్యత ఇచ్చారంటే, దేనికమ్మా? భౌగోళిక ప్రాంతాలను. ఓకే, భౌగోళిక, అవునా కదా? ఓకే, భౌగోళిక ప్రాంతంగా అయితే ఇంపార్టెన్స్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం జాతీయోత్పత్తిలో చూసుకుంటే మనకి దేనికి ప్రాధాన్యత ఇచ్చారంటే ప్రజలు, ఆ దేశ ప్రజలకైతే ప్రాధాన్యత అయితే ఇచ్చారు. రైట్, సో ఈ పాయింట్స్ మనకి ఒక క్లారిఫికేషన్ ఉంది, అవునా కదా? రైట్, సో ఇప్పుడు చూడండి, ఈ దేశీయ ఉత్పత్తి అంటే మన దేశ భౌగోళిక ప్రాంతంలో, అంటే మన దేశంకి చెందిన వాళ్ళతో పాటు ఇతర దేశాల నుండి మన దేశంలో ఉంటూ కంపెనీలు స్థాపించి నడిపిస్తున్న వారు కూడా వస్తారు లేదా? అవునా కదమ్మా? రైట్, సో అంటే మనకి ఇక్కడ మన దేశ ప్రజలతో పాటు, ఓకే, ఇతర దేశాల నుంచి వచ్చిన, సపోజ్ చూడండి కియా కార్స్ ఉన్నాయి సౌత్ కొరియా, మరి మన దేశంలోనే దాని యొక్క ఉత్పత్తి అనేది ఉంటుంది కాబట్టి, మరి మన దేశ సరౌండింగ్స్లో ఉంది కాబట్టి తప్పకుండా మనం దేశీయోత్పత్తి అన్నప్పుడు దాన్ని కూడా తీసుకోవాలి. రైట్, సో దాన్ని కూడా తీసుకోవాలన్నమాట. అలాగే ఏవైతే బయట దేశాల నుంచి వచ్చిన ఏవైతే కంపెనీస్ అనేవి మన దేశంలో, మన దేశ భూభాగంలో అవి వాటి యొక్క కంపెనీని స్థాపించి ఆ ఎర్నింగ్స్ అనేవి ఉత్పత్తి అనేవి చేస్తున్నాయంటే తప్పకుండా మనం దేన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఆ దేశీయ ఉత్పత్తిలో అన్నిటినీ క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఈ పాయింట్ మనం క్లారిఫికేషన్ ఉంది. రైట్, సో సెకండ్ చూడండి జాతీయోత్పత్తి. జాతీయోత్పత్తి విషయంకి వస్తే ఒక సంవత్సర కాలంలో ఆ దేశ ప్రజలచే ఉత్పత్తి కాబడిన అంతిమ వస్తు సేవలను, ఆ దేశ ప్రజలంటే మన దేశానికి చెందిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? మన దేశంలో ఉంటారు, మరియు ఇతర దేశాల్లో కూడా ఉంటారు. సో అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, రష్యా కానీ, దుబాయ్ కానీ, సౌదీ అరేబియా కానీ, కొంతమంది వాళ్ళ ఉద్యోగం కోసం ఇతర దేశాల్లో కూడా ఉన్న వాళ్ళు వర్క్ చేస్తుంటారు. సపోజ్ చూడండి టాటా కంపెనీ ఎవరిదమ్మా?
మన దేశానికి చెందింది, కానీ ఇతర దేశాలకు కూడా ఆ కంపెనీ స్థాపించి ఉంది. అక్కడ కూడా మన యొక్క టాటా సంబంధించి ప్రోడక్ట్స్ అనేవి అమ్మడం జరుగుతుంది. అంటే గమనించండి, ఇక్కడ ఆ పైన చూసుకుని మనకి మన దేశంతో పాటు ఇతర దేశాలకు సంబంధించి ఉందన్నమాట. సో అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మన దేశంతో పాటు ఇతర దేశాలలో ఉండే ప్రజలు, ఓకే, మన దేశంలో ఉండే ప్రజలతో పాటు అంటే మన దేశ పౌరులతో పాటు ఇతర దేశాల్లో ఉండే మన దేశ పౌరులు కూడా అంటే ఎన్ఆర్ఐస్ కూడా ఇక్కడ మనకి క్యాలిక్యులేట్ అనేది చేయాల్సి ఉందమ్మా. రైట్, అది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే సపోజ్ ఇతర దేశాల్లో మన యొక్క టాటా కంపెనీ అనేది సపోజ్ జపాన్లో కానీ దక్షిణాఫ్రికాలో కానీ ఇంకెక్కడ కానీ అది పెట్టినట్లయితే అక్కడ చేసే దాని ప్రొడక్షన్ కూడా మనం అక్కడ చేసే ఉత్పత్తిని కూడా మనం అయితే ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి అక్కడ జాతీయ ఉత్పత్తులు. మరి ఇక్కడ చూసుకుని మనకి ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళ యొక్క ఉత్పత్తిని కూడా క్యాలిక్యులేట్ చేయాలి అక్కడమ్మా దేశీయ ఉత్పత్తులు. రైట్, సో ఈ చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇది భౌగోళిక ప్రాంతం, ఇది చూసుకుంటే ఆ దేశ ప్రజలు. రైట్, సో ఈ క్లారిఫికేషన్ మనకు కావాలి. ఓకే, సో దీని నుంచి మనకి ఒక ఫార్ములా వస్తుంది, ఆటోమేటిక్గా మీకు అది చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి అమ్మా. ఓకే రైట్, సో మనకేంటమ్మా దేశీయ ఉత్పత్తి, ఇక్కడ చూసుకుంటే మనకి జాతీయ ఉత్పత్తి. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనకు ఒక ఫార్ములా, రైట్, అంటే జాతీయ ఉత్పత్తిని తీసుకుంటే ఎలా తీసుకోవాలి, దేశీయ ఉత్పత్తిని తీసుకుని ఎలా తీసుకొని చెప్పేసి చూస్తున్నట్లయితే గమనించనమ్మా, ఈ దేశీయ ఉత్పత్తిలోనే మనకి ఏముందమ్మా అంటే ఆ దేశానికి సంబంధించిన దేశీయ ఉత్పత్తిలో ఏముందంటే విదేశాలకు సంబంధించి, ఓకే, విదేశీ కంపెనీలు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకే, అవునా కదా, కనిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం జాతీయ ఉత్పత్తి తీసుకుంటే మనకి జాతీయ ఉత్పత్తిలో మన దేశ ప్రజలకు సంబంధించి ఉత్పత్తి అని చెప్పాం. ఇక్కడ మనకి మన దేశంలో ఉండే వాళ్ళతో పాటు బయట దేశంలో మన వాళ్ళు, రైట్, సో ఎన్ఆర్ఐస్ అనొచ్చు, లేదా బయట దేశంలో మన వాళ్ళు స్థాపించిన కంపెనీ అవ్వచ్చు అనమాట. ఓకే రైట్, సో ఈ రెండు క్లారిఫికేషన్ మనకు ఉందన్నమాట. ఫైన్, ఓకే, సో ఇప్పుడు వీటి నుంచి అంటే ఈ దేశీయ ఉత్పత్తికి జాతీయ ఉత్పత్తికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అని చూసుకుంటే ఏంటమ్మా గమనించండి. సో దాన్ని ఏమంటే NFIA అంటే ఏంటి? NFIA అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఓకే, మన దీన్ని తెలుగులో చూసుకుంటే గమనించండమ్మా, నికర విదేశీ కారక ఆదాయం. ఓకే, నికర విదేశీ కారక ఆదాయం. ఇప్పుడు చెప్తాను దానికోసం క్లియర్గా చూడండి. ఒకసారి ఇది సరిపేస్తే ఒకసారి దీన్ని చూసినట్టయితే మనకి మన దేశీయ ఉత్పత్తిలో బయట దేశం నుంచి వచ్చేవి ఉన్నాయి, జాతీయ ఉత్పత్తి చూసుకుంటే బయట దేశం నుండి అంటే మన వాళ్ళే బయట దేశంలో అనమాట. సో ఇప్పుడు మనకి దీనికి మనంటే దేనికి ఈ దేశీయ ఉత్పత్తికి మరియు జాతీయ ఉత్పత్తికి
మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్పామమ్మా, NFI అని చెప్పుకున్నాం. అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని చెప్పుకున్నాం. అంటే నికర విదేశీ కారక ఆదాయం అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. ఫైన్. ఇప్పుడు చూడండి అమ్మా, NFIA ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే రిసీవ్డ్ ఇన్కమ్. ఓకే, రిసీవ్డ్ ఇన్కమ్ మైనస్ పేమెంట్ ఇన్కమ్. రైట్, రిసీవ్డ్ ఇన్కమ్ మైనస్ ఏంటమ్మా, పేమెంట్ ఇన్కమ్. ఒకసారి చూస్తే రిసీవ్డ్ ఇన్కమ్ అంటే ఏంటి, పేమెంట్ ఇన్కమ్ అంటే అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఓకే, ఒకసారి చూడండి క్లియర్గా. ఇది క్లారిఫికేషన్ మీకు ఉంది కదా. రైట్, NFI అంటే ఒకసారి రాస్తాను మరొకసారి. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఓకే, అబ్రాడ్. సో అంటే నికర విదేశీ కారక ఆదాయం. ఫైన్. ఇప్పుడు చూడండమ్మా, NFIA. సో దీంట్లో ఏం చెప్తాం మనం, రిసీవ్డ్ ఇన్కమ్ మైనస్ పేమెంట్ ఇన్కమ్. అయితే రిసీవ్డ్ ఇన్కమ్ అంటే ఏంటి, పేమెంట్ ఇన్కమ్ అంటే అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఏంటమ్మా, రిసీవ్డ్ ఇన్కమ్. సో ఇది చూస్తే ఓకే, మన దేశ ఉత్పత్తులు అనేవి, ఓకే, మన దేశానికి సంబంధించిన ఉత్పత్తులు అనేవి వేరొక దేశం సంబంధించి ఆ దేశంలో వాళ్ళు వినియోగించినట్లయితే వాళ్ళు మనకు పే చేసే అమౌంట్నే రిసీవ్డ్ ఇన్కమ్ అంటారమ్మా. ఓకే, మన దేశ ఉత్పత్తులు అనేవి వాళ్ళ దేశంలో ఉన్న ప్రజలు లేదా ఆ దేశానికి చెందిన వాళ్ళు వినియోగించినట్లయితే అలా వినియోగించినందుకు వాళ్ళు మనకు పే చేసే అమౌంట్ ఏమంటారంటే రిసీవ్డ్ ఇన్కమ్ అంటారు. అట్ ది సేమ్ టైం పేమెంట్ ఇన్కమ్ అంటే గమనించండి, బయట దేశాలు అంటే విదేశీ వస్తువులను మన దేశంలో ఉపయోగించడం వల్ల మనం వాళ్ళకి చెల్లించే మొత్తాన్ని ఏమంటారంటే పేమెంట్ ఇన్కమ్ అంటాం. ఓకే, పేమెంట్ ఇన్కమ్ అంటాం. సో ఇప్పుడు ఒకసారి కొంచెం బ్యాక్ వెళ్తే కియో కార్స్ అని చెప్పాం, సౌత్ కొరియాది. ఎక్కడ ఉంది, మన దేశీయ ఉత్పత్తిలో మింగిల్ అయి ఉందన్నమాట. మరి ఆ సంస్థ ఎవరిది, మన దేశందా కాదు కదా, అది ఎవరిది, ఆ సౌత్ కొరియా సంబంధించి ఆ దేశానికి చెందిన ఆ వ్యక్తుల యొక్క మూలధనం, పెట్టుబడి. రైట్, సో ఈ పెట్టుబడిని, ఈ మూలధనాన్ని, ఈ వచ్చే మనీ ఏం చేయాలి, అది వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా. రైట్, సో ఇక్కడి నుంచి వాళ్ళకి వెళ్ళిపోతుంది. అట్ ది సేమ్ టైం టాటా కంపెనీ కానీ లేదా ఇతర కంపెనీస్ కానీ లేదా మన NRIs కానీ ఎవరైనా సరే ఇతర దేశాల్లో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు సంపాదించిన సంపాదన కానీ అక్కడ ఉత్పత్తి చేసిన ఉత్పత్తి కానీ అది ఎవరికి చెందుతుందంటే మనకి చెందుతుంది. రైట్, సో ఆ మనకి చెందింది మనకు బయటకు రావడాన్ని ఏమంటారంటే మనకి రిసీవ్డ్ అంటాం, మన నుంచి వాళ్ళకి ఇవ్వడం ఏమంటారంటే పేమెంట్ అంటాం. ఓకే, ఓకే, అర్థమవుతుందా? క్లియర్గా గమనించండి అమ్మా. సో ఒక విషయం ఏంటంటే మన వస్తువులు అనేవి బయట దేశంలో, ఓకే, బయట దేశాలు, సపోజ్ టాటా కంపెనీ ఉంది, బయట దేశాల్లో దాన్ని పెట్టడం జరిగింది, అక్కడ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. సో అక్కడ వాళ్ళు ఉపయోగిస్తున్నారు కాబట్టి అలా ఉపయోగించేందుకు వాళ్ళు మనకు చెల్లించే దాన్ని రిసీవ్డ్ అని అంటాం. అదేవిధంగా కియో కార్స్ ఉన్నాయి. కియో కార్స్ అనేవి మన దేశంలో ఉత్పత్తి అవుతున్నాయి. అవి మనమే కొనుక్కుంటున్నాం. సో మనం కొనుక్కున్న తర్వాత దాన్ని మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి సో ఆ మనీ అనేది
వాళ్ళకి పే చేస్తాం కాబట్టి దాన్ని పేమెంట్ ఇన్కమ్ అంటాం, రైట్. సో ఇక మనకి రిసీవ్డ్ ఇన్కమ్ అంటే మనకి విదేశీయులు మన ఉత్పత్తులను వాడటం వల్ల, అంటే యూజ్ చేయడం వల్ల వారు మనకు చెల్లించే మొత్తం, ఓకే, చెల్లించే మొత్తాన్ని ఏమంటారంటే మనం రిసీవ్డ్ ఇన్కమ్ అంటాం. సో అట్ ది సేమ్ టైం పేమెంట్ ఇన్కమ్ అంటే మన దేశం వారు విదేశీ వస్తువులను వాడటం వల్ల మనం వాళ్లకు చెల్లించే మొత్తం, వాళ్లకు చెల్లించే మొత్తం, రైట్. అవునా కదమ్మా? క్లియరా? మనం దీన్ని సింపుల్గా ఇక్కడ చూడండి, NFIA అంటే ఎలా రాసుకోవచ్చు అంటే రిసీవ్డ్ మైనస్ పేమెంట్ ఇన్కమ్ అని చెప్పేసి క్లియర్గా రాసుకోవచ్చు. ఫైన్, క్లియరా? సో ఇప్పుడు చూద్దాం. నెమ్మదిగా నేర్చుకుందాం అమ్మా, కంగారేం లేదు. రోజుకి 10 క్లాసెస్ పెట్టినా సరే అది ఇంకెక్కదు. ఎకానమీ అనేది స్టార్టింగ్లో నెమ్మదిగా స్లో పాయిజన్గా ఎక్కిస్తేనే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఓకే, ఒక్కసారి నేను గ్రాస్ ప్రోడక్ట్ అని, డొమెస్టిక్ ప్రోడక్ట్ అని, తర్వాత మార్కెట్ కారకాల దృష్టి అని చెప్పేసి, ఉత్పత్తి కారకాల దృష్టి అని చెప్పేసి ఇవన్నీ ధనాదాన్ని పెట్టేసి అనుకోండి, అది మీకు ఏమీ అర్థం కదన్నమాట. ఒక టాపిక్ అర్థం చేసుకోవడానికి ఎకానమీ కొంచెం టైం పడుతుంది, కానీ అర్థమైతే మాత్రం సబ్జెక్ట్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అమ్మా, సీరియస్గా, రైట్. సో మనకి ఏమర్థమైందమ్మా? NFIA అంటే రిసీవ్డ్ ఇన్కమ్ మైనస్ పేమెంట్ ఇన్కమ్ అని చెప్పేసి అర్థమైంది. సో ఇప్పుడు దేశీయ ఉత్పత్తికి జాతీయ ఉత్పత్తికి మధ్య రిలేషన్ చూసుకుంటే, దేశీయ ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ టు జాతీయ ఉత్పత్తి మైనస్ NFIA. ఓకే, NFIA నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, విదేశీ నికర విదేశీకారక ఆదాయం అన్నమాట. అట్ ది సేమ్ టైం జాతీయ ఉత్పత్తి అంటే నేషనల్ ప్రోడక్ట్, జాతీయ ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ టు దేశీయ ఉత్పత్తి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. సో ఇక్కడ మనం దీన్ని సైడ్ చూసుకుంటే R-P చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మనం R-P అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో అదేవిధంగా NFIA అంటే ఏమవుతుందమ్మా? చూడండి, NFIA అంటే ఏమవుతుంది? ఏమవుతుందమ్మా చెప్పగలరా? సో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. జాతీయ ఉత్పత్తి మైనస్ దేశీయ ఉత్పత్తి. దీని గురించి చెప్తా, కంగారేం లేదు. అండ్ దీన్ని కూడా ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే, NFIA ఈజ్ ఈక్వల్ టు రిసీవ్డ్ ఇన్కమ్ మైనస్
పేమెంట్ ఇన్కమ్ అని చెప్పేసి మనం రాసుకోవచ్చు. ఓకే ఫైన్. ఒకసారి దీన్ని గమనిస్తే దేశీయ ఉత్పత్తి అంటే ఏం చెప్పుకున్నాం అమ్మా? ఒక సంవత్సర కాలంలో ఆ దేశ భౌగోళిక ప్రాంతం అని చెప్పుకున్నాం. ఓకే, భౌగోళిక ప్రాంతంలో ఉత్పత్తి కాబడిన అంతిమ వస్తు సేవలను దేశీయోత్పత్తి అని, అదేవిధంగా జాతీయోత్పత్తి అంటే ఇది డొమెస్టిక్ ప్రోడక్ట్. అదేవిధంగా జాతీయోత్పత్తి అని చెప్పుకున్నాం. ఒక సంవత్సర కాలంలో ఆ దేశ ప్రజలచే ఉత్పత్తి కాబడిన అంతిమ వస్తు సేవల అంతిమ వస్తు సేవలను ఏమన్నామా? జాతీయోత్పత్తి అని చెప్పేసి చెప్పుకున్నాం. ఫైన్, బాగానే ఉంది. ఇక్కడ చూడండి అమ్మా. సో ఇక్కడ మనకి ఏంటి కనిపిస్తుంది? భౌగోళికం. సో దీంట్లో ఏముందమ్మా? దేశ ప్రజలు ఉన్నారు. సో భౌగోళికం అంటే దేశ ప్రజలు, అంటే ఆ దేశ ప్రజలు ఉత్పత్తి చేస్తుందో పాటు దాని నుంచి ఏం తీసివేయాలి? విదేశాలలో విదేశాలలో ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని తీసివేయాలి. అంటే మనం విదేశాలకు ఇచ్చే అమౌంట్, విదేశాలు మనకిచ్చే అమౌంట్, సో ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేసి ఆ మిగిలిన దాన్ని అయితే తీసివేస్తే మనకి దేశీయోత్పత్తి. సో సేమ్ అమ్మ, దేశీయోత్పత్తికి NFIA నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ని కలిపితే వచ్చేది మనకి జాతీయోత్పత్తి. ఓకే, సో ఈ క్లారిఫికేషన్ అయితే మనకు ఉండాలి. మీకు ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఇస్తాను, ఆ ప్రాబ్లమ్స్ అనేది చేసే ప్రయత్నం చేయండి. ఓకే, received income is equal to 200 crores. ఓకే, అదేవిధంగా పేమెంట్ ఇన్కమ్ is equal to 150 crores. ఓకే, సో ఇప్పుడు మరి డొమెస్టిక్ ప్రోడక్ట్ దేశీయ ఉత్పత్తి is equal to 1200 crores. సో ఇప్పుడు నేషనల్ ప్రోడక్ట్ దట్ ఈస్ జాతీయ ఉత్పత్తి విలువ ఎంత అని చెప్పేసి ఇలా క్వశ్చన్ అయితే ఇప్పుడు మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇది చెప్తాను, ఇది చెప్పిన తర్వాత మీకు ఒకటి బిట్ ఇస్తానమాట, అది చేసే ప్రయత్నం చేయండి. ఒక చూడమ్మా, రిసీవ్డ్ ఇన్కమ్ ఇచ్చాడు, పేమెంట్ ఇన్కమ్ ఇచ్చాడు, ఏమిచ్చారు? దేశీయోత్పత్తి దట్ ఈస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇచ్చారు. మనం కనుక్కోవాల్సింది ఏంటమ్మా? నేషనల్ ప్రోడక్ట్ అనేది కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఈజ్ ఈక్వల్ టు రిసీవ్ ఇన్కమ్ మైనస్ పేమెంట్ ఇన్కమ్. అంటే 200 మైనస్ 150 crore. 150 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందమ్మా? 50 కోట్లు అయిందమ్మా. ఓకే, 50 కోట్లు అయింది. సో నెక్స్ట్ మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే నేషనల్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు డొమెస్టిక్ ప్రోడక్ట్ ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఓకే, ఇదేంటమ్మా? జాతీయ ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ టు దేశీయ ఉత్పత్తి ప్లస్ నికర విదేశీ కారక ఆదాయం. ఫైన్. సో ఇప్పుడు చూడండి, జాతీయ ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పి మనకి దేశీయ ఉత్పత్తి ఎంతమ్మా? 1200 crores. 1200 crores ప్లస్ ఏంటమ్మా? నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ NFI ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 50 crores. ఓకే, 50 కోట్లలో మొత్తం కలుపుకుంటే ఎంత వచ్చిందమ్మా? 1250 కోట్లు. ఓకే రైట్. సో ఎంత అయింది అప్పుడు మనకి? నెట్ ప్రోడక్ట్ అనేది ఎంత అయిందమ్మా? 1250 కోట్లు. ఒక 1250 కోట్లు అనేది అయిందనే విషయం గమనించాలి. క్లియరా? క్లియర్. నెక్స్ట్
సో ఇప్పుడు మీరు ఇది చేసి నాకైతే తర్వాత ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే, సో మనకి డొమెస్టిక్ ప్రోడక్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు డొమెస్టిక్ వాల్యూ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా ఇక్కడ మనకి ఒక 1000 కోట్లు. ఓకే, 1000 కోట్లు. నెక్స్ట్ నేషనల్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1200 కోట్లు. ఓకే, 1200 కోట్లు. రిసీవ్డ్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు రిసీవ్డ్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఒక 300 కోట్లు అయినా నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ వాల్యూ ఎంత? రైట్, నికర విదేశీ కారక ఆదాయం వాల్యూ అనేది ఎంత అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే ఫైన్, చేస్తారా? చేయండి. చేసేది నాకు ఆన్సర్ చెప్పండి. గుర్తుపెట్టుకోండి, మనకి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అబ్రాడ్ అంటే రిసీవ్డ్ ఇన్కమ్ మైనస్ ఏంటమ్మా? ఏంటి ఐడియా ఉందా? రిసీవ్డ్ ఇన్కమ్ మైనస్, సారీ ఇక్కడ మనకి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ కాదమ్మా, మనం కనుక్కోవాల్సింది ఏంటంటే మనం ఈజీగా నెట్ చెప్పేస్తారు. సో పేమెంట్ ఇన్కమ్ ఎంత? ఓకే, పేమెంట్ ఇన్కమ్ ఎంత? సో మీకు ఆల్రెడీ ఐడియా ఉంది ఏంటిది? నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే దేని మైనస్ చేయాలని చెప్పేసి ఒక ఐడియా ఉంది. రైట్, సో దీని మైనస్ ఇది చేస్తారా, దీని మైనస్ ఇది చేస్తారని చెప్పేసి తెలుసుకోండి. సో అలా చేసిన తర్వాత ఆ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ వచ్చిన తర్వాత దాని నుంచి ఈ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ రిసీవ్డ్ మైనస్ పేమెంట్ ఉంది కదా, సో దాన్ని క్యాల్కులేట్ చేయండి. ఆటోమేటిక్గా అయితే మీకు ఆన్సర్ వస్తుంది. రైట్, సో చేసే ప్రయత్నం చేయండి. చేసే నాకు ఆన్సర్ చెప్పండి. తక్కువని చెప్పేయచ్చు, కానీ కొంతమంది దీన్ని కూడా తడబడతారు. సో చూద్దాం ఎంతమంది చేస్తారని చెప్పేసి. సో ఇది ఒక మనకి క్లారిఫికేషన్ వచ్చిందమ్మా. ఫైన్, బాగుంది. నెక్స్ట్ సో కొన్నిసార్లు జాతీయ ఆదాయం ఎక్కువ ఉంటుందా? ఒక నిమిషం. కొన్నిసార్లు జాతీయ ఆదాయం ఎక్కువ ఉంటుందా లేదా దేశీయ ఆదాయం ఎక్కువ ఉందని చెప్పేసి మనకి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అది దేనిపై డిపెండ్ అయి ఉంటుందంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ పై అయితే డిపెండ్ అయి ఉంటుంది. మరి ఎలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనకి 3 కండిషన్లు ఉంటాయమ్మా. 3. ఒకటి ఏంటంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఈజ్ పాజిటివ్ అయితే ఏంటి? నెక్స్ట్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఈజ్ 0 అయితే ఏమవుతుంది? నెక్స్ట్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఈజ్ నెగిటివ్ అయితే ఏమవుతుంది చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఓకే ఫైన్, చూద్దాం. ఇక్కడ మనకి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ పాజిటివ్ ఏంటి, నెగిటివ్ అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. చూడండి అమ్మా, రిసీవ్డ్ ఇన్కమ్ ఎక్కువ వచ్చి పేమెంట్ ఇన్కమ్ అనేది తక్కువ వచ్చింది అనుకోండి. ఓకే, రిసీవ్డ్ ఇన్కమ్ అనేది ఎక్కువ వచ్చి అంటే మనకి వాళ్ళు విదేశీయులు పే చేసే మనీ అనేది ఎక్కువ వచ్చి మనం విదేశీయులకి పే చేసే మనీ తక్కువ వస్తే అప్పుడు మనకి ఏమవుతుందంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అనేది పాజిటివ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనం పేమెంట్ చేసే అమౌంట్ అనేది మనకు వచ్చే అమౌంట్ కన్నా తక్కువ ఉంటే అప్పుడు అది నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది నెగిటివ్ ఉంటుంది. ఇన్ కేస్ అలా కాకుండా
మనం ఎంత పే చేస్తామో వాళ్ళు కూడా మనకి అంతే పే చేస్తే అప్పుడు జీరో అవుతుంది, అప్పుడు నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ జీరో అవుతుంది. ఆ కండిషన్ చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి క్లియర్గా చెప్తాను, నో నీట్ టు వరీ. ఒకసారి చూడండి అమ్మా, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ టాపిక్ అనేది, ఈ వర్డ్ అనేది మీకు అప్ టు లాస్ట్ వరకు వస్తూ ఉంటుంది అనమాట. చూసుకోండి, నికర విదేశీ కారక ఆదాయం. ఓకే, ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే ఉత్పత్తి కారక ఆదాయం అంటాం. సో మనకి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే నికర విదేశీ కారక, అంటే విదేశాల నుంచి వచ్చింది చెప్పేసి విదేశీ కారక ఆదాయం అంటాం. గమనించండి అమ్మా, ఇక్కడ మనం ఏం చెప్తాం, రిసీవ్డ్ మైనస్ ఏంటిది పేమెంట్. రిసీవ్డ్ ఇన్కమ్ అనేది ఒక 300 కోట్లు వచ్చి పేమెంట్ ఇన్కమ్ అనేది ఒక 200 కోట్లు వస్తాయి. అంటే ఇది మనకు వచ్చిన మనీ, ఇది వాళ్ళకి ఇచ్చే మనీ. మనకు వచ్చే మనీ అనేది వాళ్ళకి ఇచ్చే మనీ కన్నా ఎక్కువ ఉంటే, ఓకే, మనకు వచ్చేది వాళ్ళకి ఇచ్చేదానికన్నా ఎక్కువ ఉంటే మనకి అయిందన్నమాట, ఇది 100 కోట్లు అయిందనమాట. సో ఇది పాజిటివ్, ఇది ఫస్ట్ కండిషన్. అండ్ సెకండ్ చూసుకుంటే మనకి సెకండ్ కండిషన్లో మనకు వచ్చేది మనం వాళ్ళకి ఇచ్చేది, మనకు వచ్చేది 100 కోట్లు వస్తే వాళ్ళకి ఇచ్చేది కూడా 100 కోట్లు ఇస్తే ఇక్కడ మనం చూసుకుని మనకి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది జీరో. అండ్ థర్డ్ కండిషన్ చూసుకుంటే నెగిటివ్ అనేది మనకి వచ్చేది అంటే విదేశాల నుండి మనకు వచ్చే మనీ మరియు విదేశాలకి మనం ఇచ్చే మనీ, ఇది మనకి 150 అయితే ఇది 200 crores, అంటే 150 కోట్లు అనేది మనకు వస్తే మనం తిరిగి వాళ్ళకి 100 కోట్లు ఇస్తే ఎంత ఉందమ్మా, -50 crores. ఓకే, గమనించండి, ఇక్కడేమో పాజిటివ్, ఇది జీరో, ఇది చూసుకుంటే మైనస్. ఫైన్, అర్థమైంది కదా. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆన్సర్ అనేది చేసే ప్రయత్నం చేయాలి. మనకి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటవి? ఏంటో అమ్మా, దేశీయ ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ టు జాతీయ ఉత్పత్తి మైనస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, అంటే డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ప్రోడక్ట్ మైనస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని చెప్పేసి మనకు ఐడియా ఉంది. సో ఇప్పుడు ఈ కండిషన్స్ అనేవి ఎలా ఉంటాయి చూసుకుంటే, సో ఫస్ట్ కండిషన్లో ఇక్కడ 100 కోట్లు వచ్చింది కాబట్టి ఈ కండిషన్ ఏమవుతుందంటే జాతీయ ఉత్పత్తి అనేది దేనికన్నా ఎక్కువ ఉంటుంది, ఇస్ గ్రేటర్ దాన్ దేశీయ ఉత్పత్తి. ఓకే, సో ఫస్ట్ కండిషన్లో ఇఫ్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ జీరో అయితే అప్పుడు ఏమవుతుందమ్మా, జాతీయ ఉత్పత్తి ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పాలి, దేశీయ ఉత్పత్తి అవుతుంది. ఫైన్, అర్థమైంది మనకి. సో అట్ ది సేమ్ టైం చూసుకుని మనకి మైనస్ అయినప్పుడు, మైనస్ అయితే ఇక చూడండి మళ్ళీ చెప్తా, అవసరమైతే క్లారిఫికేషన్ మళ్ళీ చేస్తాను, నో నీడ్ టు వరీ. ఇప్పుడు చూసుకుని మనకి జాతీయ ఉత్పత్తి అనేది లెస్ దాన్ దేశీయ ఉత్పత్తి. ఓకే, సో ఇదో క్లారిఫికేషన్ వచ్చింది. మరొకసారి ఈ కండిషన్స్ అనేవి ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది గుర్తుపెట్టుకోండి, 100 0 -50, ఇది మొత్తం గుర్తుపెట్టుకోండి చాలు. అర్థం కావాలమ్మా, నార్మల్గా చెప్పడానికి పెద్ద కష్టమేం కాదు, దన్మన అయిపోతుంది చెప్తే. కానీ ఎకానమీ అంటే మనకు ఒక ఫీర్ ఉంది కదా, దాన్ని పోగొట్టాలంటే కొంచెం ఓపికతో వెనక్కి తప్పదు. రైట్, సో మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ ఒకసారి ఈ ఫార్ములా చూసుకుంటే మనకి నేషనల్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు డొమెస్టిక్ ప్రోడక్ట్. ఓకే, డొమెస్టిక్ ప్రోడక్ట్ ప్లస్
NFIA. అదేవిధంగా డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ప్రోడక్ట్ మైనస్ NFIA. ఈ రెండు గుర్తున్నాయి కదా? ఓకే, గుర్తున్నాయి. ఇప్పుడు చూడండి, మనకి ఇంతకుముందు చెప్పుకున్న ఒకసారి కొంచెం క్లాస్ బ్యాక్కి వెళ్తే నేషనల్ ప్రోడక్ట్ విషయానికి వస్తే ఇది ఒక 100 కోట్లు వచ్చింది, 1000 కోట్లు వచ్చింది. ఇక్కడ చూసుకుని మనకి పాజిటివ్ సైన్లో వచ్చింది. ఎంత వచ్చింది టోటల్గా చూసుకుంటే మనకి 1100 కోట్లు వచ్చింది. ఓకే ఫైన్, మళ్ళీ ఇదే తీసుకుందాం కండిషన్ మనకెందుకు. ఇప్పుడు దీన్ని బట్టి ఏమైంది మనకి, ఇప్పుడు ఈ నేషనల్ ప్రోడక్ట్ అనేది ఎంత అయిందమ్మా? NP 1100 కోట్లు అయింది. అంటే సో దీనికన్నా ఇది ఎక్కువ, అంటే నేషనల్ ప్రోడక్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఫస్ట్ కండిషన్ ఫైన్, బాగా ఉంది. అండ్ సెకండ్ కండిషన్ విషయానికి వస్తే, సెకండ్ కండిషన్లోన ఇక్కడ మనకి ఇది 0 అయిపోయిందమ్మా. మనకి నేషనల్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది ఎంతమ్మా? 1000 కోట్లు మైనస్ 0. ఇది 0 కండిషన్లో. అప్పుడు ఏమవుతుంది, ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది అవుతుంది కదా. సో ఇది దీనికి సంబంధించింది. అప్పుడు ఇది 1000 అవుతుంది, ఈజ్ ఈక్వల్ 1000 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, జాతీయ ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ టు దేశీయ ఉత్పత్తి అనేది అవుతున్న విషయం గమనించాలి. ఇన్ కేస్ అలా కాకుండా ఈ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది మైనస్ అయితే, ఇప్పుడు చూడండి అమ్మా, నెట్ ఫ్యాక్టర్ నేషనల్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1000. ఇది ఎంతమ్మా? -50 అవుతుంది అనుకోండి. -50 ఎంత అవుతుంది? 950 అవుతుంది. అప్పుడేమమ్మా, నేషనల్ ప్రోడక్ట్ అనేది 950 అయితే డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది 1000 అయితే ఏది ఎక్కువ ఏది తక్కువ? సో అప్పుడు ఇది ఎక్కువ ఉంటుంది అనమాట, రైట్? సో ఈ కండిషన్ ఇదే అనమాట. ఓకే, జాతీయ ఉత్పత్తి లెస్ దాన్ ఏంటమ్మా? దేశీయ ఉత్పత్తి. ఇది అనమాట. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, నికర విదేశీ కారకాదాయం నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది పాజిటివ్ ఉంటే జాతీయ ఉత్పత్తి అనేది దేశీయ ఉత్పత్తి కన్నా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చూసుకుంటే, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది 0 అయితే, అంటే మనకు వచ్చే మనీ మనం వాళ్ళకి ఇచ్చే మనీ రెండు సేమ్ అయితే అప్పుడు 0 అవుతుంది. 0 అయితే ఆ కండిషన్లో జాతీయ ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ టు దేశీయ ఉత్పత్తి అవుతుంది. అట్ ది సేమ్ టైం ఈసారి మనకు వచ్చే మనీ కన్నా మనం వాళ్ళకి ఇచ్చే మనీ అంటే రిసీవ్డ్ కన్నా పేమెంట్ చేసేది ఎక్కువ ఉంటే అప్పుడు మైనస్లోకి వెళ్తుంది. అలాంటి సిచ్యువేషన్లో జాతీయ ఉత్పత్తి, రైట్, నేషనల్ ప్రోడక్ట్ ఈజ్ లెస్ దాన్ ఏంటమ్మా? డొమెస్టిక్ ప్రోడక్ట్. డొమెస్టిక్ ప్రోడక్ట్ కన్నా నేషనల్ ప్రోడక్ట్ అనేది తక్కువ ఉంటుందన్నమాట, రైట్? సో ఈ కండిషన్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. మెయిన్గా చూసుకుంటే జాతీయ ఉత్పత్తి, దేశీయ ఉత్పత్తి మధ్య డిఫరెన్స్ ఏంటి చూసుకుంటే చాలా క్లియర్గా నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ని మినహాయిస్తే దేశీయ ఉత్పత్తి, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ని కలుపుకొని చెప్తే అది జాతీయ ఉత్పత్తి. ఇంతే. ఇక్కడ మళ్ళీ దేశీయ ఉత్పత్తి అంటే ఏంటి? ఆ దేశ భౌగోళిక ప్రాంతంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవలను దేశీయ ఉత్పత్తి అని, జాతీయ ఉత్పత్తి అంటే ఆ దేశ ప్రజలచే ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవలను జాతీయ ఉత్పత్తి అని, రైట్? సో ఇది ఈ యొక్క క్లాస్ అమ్మ. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థం అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థం కానట్లయితే నో ప్రాబ్లం, కనిపిస్తుంది కదా 9704670893 ఈ నెంబర్కి సార్ పలానా టాపిక్లో ఇది అర్థం కాలేదని చెప్పేసి నన్ను అడిగితే 100% మీకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తాను. ఓకే, నేర్చుకుందాం. నన్ను నమ్మి వచ్చారు కాబట్టి తప్పకుండా మీకు మంచి సబ్జెక్ట్ అనేది అందించే ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.